హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోసూస్ అటాక్స్ ఛానల్. ఈరోజు మనం విదురుడు నాటిన చెట్టు ఉన్న స్థలం, అదే విదురాశ్వత్థ ఆలయం చరిత్ర మరియు ది జలియన్వాలా బాగ్ ఆఫ్ కర్ణాటకగా పిలువబడే విదురాశ్వత్థ ప్రాంత విశిష్టత గురించి తెలుసుకుందాం. విదురాశ్వత్థ పట్టణం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గౌరీబిద్నూర్ తాలూకాలో ఉంది. అలాగే ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న హిందూపురం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విదురాశ్వత్థ అనే ఈ పేరు ఈ ఊరిలో ఉన్న అతిపెద్ద అశ్వత్థ వృక్షం నుండి వచ్చింది. మహాభారత యుద్ధం తర్వాత జరిగిన రక్తపాతం చూసి విదురుడు తట్టుకోలేక శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడకు వెళ్ళి, నేను సరియైన సయోధ్య కుదర్చలేకపోయాను అని నా మనసును సాంత్వనపరిచే ఒక మార్గాన్ని చెప్పమంటాడు విదురుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్తాడు. విదురుడు తీర్థయాత్రలు చేసుకుంటూ గౌరీబిదనూరు దగ్గరకు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అక్కడ దగ్గరలోనే మైత్రేయ మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఉంటుంది. విదురుడు ఒకరోజు పెన్నా నది తీరాన సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా ఒక రావి చెట్టు మొలక చేతిలోకి వస్తుంది. అప్పుడు విదురుడు మైత్రేయ మహర్షి యొక్క సలహా మేరకు ఇప్పుడున్న ఈ స్థలంలోనే ఆ మొక్కను నాటుతాడు. ఇది ద్వాపర యుగంలో జరిగింది, అంటే వేల ఏళ్ల క్రితం జరిగింది. అది మహావృక్షంగా అయిన తర్వాత ఆ చెట్టు కింద వేల నాగప్రతిష్టలను మనం చూడవచ్చు. ఇక్కడి స్థల పురాణం ఏమిటంటే, ఇక్కడ పిల్లలు లేనివారు, నాగదోషం ఉన్నవారు, వివాహం కానివారు ఇక్కడకు వచ్చి అశ్వత్థనారాయణుడిని మొక్కి ఈ రావి చెట్టు దగ్గరకు వచ్చి నమస్కరించి చుట్టూ ప్రదక్షిణ చేసి వారి కోరిక తీరితే నాగప్రతిష్ఠ చేస్తాం అని మొక్కుకుంటే, అలా వారి కోరిక తీరిన వాళ్ళందరూ ఇక్కడ ప్రతిష్ఠించిన నాగప్రతిష్ఠాలే ఇవన్నీ అని చెబుతారు. ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రదేశం జలియన్వాలా బాగ్ ఆఫ్ కర్ణాటకగా ఎందుకు పిలువబడుతుందో తెలుసుకుందాం. ఆనాడు తుపాకీ గుళ్లకు బలైన 38 మంది, ఇంకా గాయపడిన 48 మంది సత్యాగ్రహులకు చిహ్నంగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ విదురాశ్వత్థ ప్రదేశం భారత స్వాతంత్ర్యంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి సంఘటన దక్షిణ భారతదేశంలో జరిగిందన్న సంగతి చాలామందికి తెలియదు. స్వాతంత్ర్యం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమ వేగం పెంచిన సమయం అది. ఆ సమయంలో మైసూర్ ప్రభుత్వం తన పాలనా ప్రాంతంలో ఎక్కడ జాతీయ పతాకం ఎగరవేయకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే తుపాకీ గుళ్లకు బలి కావాల్సిందేనని హెచ్చరించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అప్పటి నాయకులు మండ్య జిల్లాలోని శివపురలో నిర్వహించే సమావేశంలో జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి అని అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఆ సంగతి తెలుసుకుని పోలీసులను మోహరించి వారిని అరెస్టు చేయించింది. శివపురలో తమ ప్రయత్నం విఫలమవడంతో విదురాశ్వత్థలో 1938 ఏప్రిల్ 18న ధ్వజ సత్యాగ్రహ పేరుతో కార్యక్రమం నిర్వహించి జెండా ఎగరవేయాలని నాయకులు నిర్ణయించారు. ఇదంతా మైసూర్ ప్రభుత్వానికి తెలిసింది. వేలాది మంది విదురాశ్వత్థ దిశగా కదలడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలా వేల మంది సత్యాగ్రహులంతా విదురాశ్వత్థ ఆలయం వెనుక ఉన్న తోటలోకి చేరారు. ఆ తోటనే మనం ఇప్పుడు చూస్తున్నది. 1938 ఏప్రిల్ 25 ఉదయం 10:30 గౌరీబిదనూరు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి మరింత మంది విదురాశ్వత్థకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సుమారు 25,000 మంది త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్న సమయానికి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని సత్యాగ్రహులు అనుకున్నారు. జెండా ఎగరవేయడానికి సిద్ధమవగా పోలీసులు వారిపై తుపాకులను ఎక్కుపెట్టారు. అయినా సత్యాగ్రహులు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. జెండా ఎగరవేయడానికే నిర్ణయించుకున్నారు. పోలీసులు తూటాల వర్షం కురిపించారు. సత్యాగ్రహులు ఒక్కొక్కరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఈ మారణకాండలో 38 మంది అక్కడికక్కడే చనిపోయారు. 48 మంది గాయపడ్డారు. పెన్నా నది తీరంలో రక్తం ప్రవహించింది. సత్యాగ్రహులు శవాలతో విదురాశ్వత్థంలోని ఆ వనం శ్మశానంలా మారిపోయింది. ఇలా ఆ మృతులకు స్మారకంగా 1977లో ఈ స్తూపాన్ని నిర్మించారు.